విషయాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం అనేది అర్థమవుతుంది. ఈ రోజున మీరు 10 మందికి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. ఒక లైక్ ఇస్తే మాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. ఈరోజు విషయాలు ఏంటంటే ముఖ్యమైన ప్రధానమైన విషయం, సాక్షాత్తు డిప్యూటీ సీఎంకే సెక్యూరిటీ పోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతంలో, సాలూరు ఆ ప్రాంతాల్లో పర్యటనకి వెళ్తే ఆ పర్యటనకి ఒక డూప్లికేట్, నకిలీ, ఫేక్ ఐపీఎస్ అధికారి సెక్యూరిటీ ఏర్పాటు చేయటం పవన్ కళ్యాణ్కి ఇది ఎంతకు దారి తీస్తుంది? పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో సిగ్గుచేటుగా మారిన రోజు అనుకోవాలా? మరి ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఎవరు చేశారు? సుమారుగా 1,00,000 కెమెరాలు పెడుతున్నాం, ఇప్పటికే 25,000 కెమెరాలు తిరుగుతున్నాయి, పనిచేస్తున్నాయి, కమాండ్ కంట్రోల్ పనిచేస్తుంది, ఎంతో పటిష్టంగా ఉన్నాయని ఆంధ్ర రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు చెప్తున్నారు. మరి సాక్షాత్తు డిప్యూటీ సీఎంకే సెక్యూరిటీలో ఒక విజయనగరం గరివిడి అనే ఒక కుగ్రామం, ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక మాజీ సైనికుడు డూప్లికేట్ ఐపీఎస్ ఆఫీసర్గా అవతారం ఎత్తి సెక్యూరిటీ చేశారంటే అదృష్టం. పవన్ కళ్యాణ్ అదృష్టం ఏంటంటే డిప్యూటీ సీఎంకి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడం, సురక్షితంగా వారు తిరిగి తన గమ్యానికి చేరుకోవడం గమనార్హం. మరి ఎంత పటిష్టంగా ఉన్న పోలీస్ వ్యవస్థకి ఎందుకు ఇవాళ ఒక సైనికుడు అయ్యాడు, భారతదేశాన్ని రక్షించే సైనికుడు, మాజీ సైనికుడు సూర్యప్రకాష్ ఇవాళ అయ్యాడు. అదే ఒక నక్సలైటు, ఒక టెర్రరిస్టు డూప్లికేట్ ఐపీఎస్ అయితే సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే దాని పరిణామాలు ఎక్కడికి వెళ్తాయి, ఏ విధంగా దారి తీస్తుంది అనేది పోలీసులు చీఫ్ దీనిపై ఒక విచారణ, దాని గురించి పెద్ద ఎత్తున తీవ్రమైన పరిశోధన చేస్తున్నారు. అసలు ఈ వ్యక్తి ఎలా వచ్చాడు, ఎవరు సహకరించారు, ఎందుకు వచ్చాడు, ఈయన డూప్లికేట్గా ఎలాగొచ్చాడు అని చెప్పి పరిశోధన చేస్తున్నారు. ఏమైనా సరే పోలీసులు అలర్ట్గా ఉండాల్సిన రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. బీ కేర్ఫుల్. దయచేసి ఎవరైనా సరే పోలీసులు మేము అని వస్తే వారి ఐడి కార్డులు అడగండి, లేదా వాళ్ళకున్న నెంబర్లు కానీ ఏమన్నా అడగండి. తొందరపడి ఎవరన్నా వచ్చినా వాళ్ళ వెనకాల మీరు వెళ్ళొద్దు. ముఖ్యంగా ఆడవాళ్ళు జాగ్రత్త. పసిపిల్లలను పోలీసులను నమ్మొద్దు, నమ్మి ఇబ్బందులు పడొద్దు. వారి ఐడెంటిటీ కార్డులను చూపించాలి. పోలీసులు కూడా ఇక మీదట పబ్లిక్తో సహకరించి వారు ఐడి కార్డులను చూపించి డ్యూటీ చేయాలి అని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు చెప్తున్నారు. ఈ సమస్యని సురక్షితమైన పరిస్థితుల్లో తిరగాలంటే దీనికి పరిష్కారం ఏంటంటే ఇదే అని సైబర్ నేరగాళ్ళు గత సంవత్సరంలో 1,200 కేసులు బుక్ అయ్యాయి. సుమారుగా
12,100 కోట్ల రూపాయలు వారి దీంట్లోకి వెళ్ళిపోయింది. 961 కేసులు నడిస్తే దాంట్లో సుమారుగా 12,031 కోట్ల రూపాయలు నష్టపోయింది పబ్లిక్. కాబట్టి ఇక నుండి జాగ్రత్త. మీరు ఎక్కడన్నా ఏలుముద్రలు వేసేటప్పుడు, బ్యాంకులకు కానీ ఎక్కడన్నా ఏలుముద్రలు వేసేటప్పుడు మీరు సాధ్యమైనంత వరకు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోండి, లేదంటే ఏటీఎంలో డ్రా చేసుకోండి. కానీ ఈ బ్యాంక్ సర్వీసులు అంటూ పెట్టిన వాటిల్లో ఏలుముద్ర వేసి ఆధార్ కార్డు చూపించే దగ్గర మీరు డబ్బులు తీసుకోవడం మానుకుంటే మీ అకౌంట్లో డబ్బులు సేఫ్ సైడ్లో ఉంటాయని తెలియజేయండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ రోజున భారతదేశం దిగ్గజాలు రతన్ టాటా అంటే తెలియని వారు ఉండరు. రతన్ టాటా తన 87వ పుట్టినరోజు ఈవేళ. అలాగే అంబానీ, వీరూభాయ్ అంబానీ, ఆయన యొక్క 97వ పుట్టినరోజు. వాళ్ళ భూమి మీద లేకపోయినా వాళ్ళ పుట్టినరోజులు గమనార్హం. రతన్ టాటా గారు 2006 నుండి ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సామాన్యుడు స్కూటర్ మీద వెళ్ళడం ఏంటి, ఆయనకి పిల్లల్ని వేసుకొని ఇబ్బంది పడడం ఏంటి అని చెప్పి ₹1,00,000 కారు తేవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయన కోరిక తీరలేదు. మరి కొత్తగా వచ్చిన ఆయన వారసులు చేస్తారు అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సాంకేతిక ఇంజిన్లలో ఉన్న సాంకేతికాలని సరిచేయించి ఇప్పుడు టాటా అంటే ఒక వినూతనమైన, ఒక నమ్మకమైన, ఒక సెక్యూరిటీ అయిన వెహికల్ అని చెప్పేటట్టుగా తయారు చేశారు. మరి వీరూభాయ్ అంబానీ, ఈయన గురించి చెప్పాల్సిందేం లేదు. ఉదయం లెగిసిన కానిండి రాత్రి నిద్రపోయే వరకు, అంటే ప్రతి వస్తువు, నిత్యావసర వస్తువులు, టీవీల దగ్గర నుండి, సెల్ ఫోన్ల దగ్గర నుండి, మళ్ళీ రేషన్ ఫాస్ట్ షాపింగ్ మాల్స్ ఏంటి, బట్టలు ఏమిటి, ఒక్కటి కాదండి, పండుకోవడానికి వీలైన బెడ్లు ఏంటి, అన్నీ కూడా వీళ్ళు సప్లై చేస్తూ వీరు కూడా ఒక సామాన్య జీవితాన్ని 97 ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్నారని అనుకోవాలి. ఇది 97వ జయంతి. కాబట్టి అందరూ కూడా వీరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకోవటానికి వాళ్ళు బతికలేరు. కాబట్టి వారి ఆత్మలు శాంతించాలని చెప్పి మనం కోరుకుందాం. అంతకంటే మనం ఏం కోరుకోలేం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. బ్యాంకులు, ఆర్థిక లావాదేవీలు జరగాల్సింది బ్యాంకుల్లో. మరి బ్యాంకులు ఆర్థిక లావాదేవీలు జరగాలి 2025 జనవరిలో సుమారుగా ఆ నెలలో 4 సెలవులు వచ్చింది. 2 ఆదివారాలు, 2 శనివారాలు సెలవులు, మధ్యలో 1-2 ఉన్నాయి. దరిదాపుగా 5-6 సెలవులు. ఈ సంవత్సరం వచ్చిన సెలవులు తక్కువే కావచ్చు, కానీ మరి 25లో వచ్చే సెలవులు 365 రోజులకి గాను సుమారుగా 100 రోజులు మాత్రమే సెలవులు కేటాయించబడినాయి. అంటే వీరు చేసే పని ఎంత అంటే 265 రోజులు మాత్రమే. ఇటు విద్యార్థులు కానీ, స్కూళ్ళకు కానీ, అటు కాలేజీలకు కానీ, అటు గవర్నమెంట్ ఆఫీసులకు కానీ, ఇవన్నిటికి కూడా 100 రోజులు
అంటే 3 నెలలు సెలవులు వచ్చేసినాయి. 12 నెలలు గుండా పనిచేయాల్సిన చోట 12 ఇంటూ 30 లెక్కనేసుకున్న 365 రోజులైతే 3 నెలలు సెలవులు గడిచిపోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా శనివారం పనిచేద్దాం అని ఎదురు చూడకుండా ముందే సోమవారం నుండి శుక్రవారం లోపే మీ పనులు పూర్తి చేసుకోండి. ఏ శనివారం సెలవు వస్తుందో తెలియదు. మధ్యలో సెలవులు ఉన్నాయి, సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఇంకా ఏదో అదేంటి జనవరి 26 సెలవు ఉంటుంది. ఈ నెలలో దరిదాపుగా ఎలా లెక్కేసుకున్నా 7 సెలవుల దాకా బ్యాంకులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పడకుండా మీరు ముందే డబ్బులను సమకూర్చుకోండి. జాగ్రత్త. డిజిటల్ ట్రాన్సాక్షన్ కంటా మీరు బ్యాంకుకి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకోవడం మీరు మంచిది. దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.